హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో మనం అందరం కూడా గత 2-3 రోజులుగా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం అయితే చూస్తూనే ఉన్నాము. మరి దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా? బాగున్నాను సార్. రాచకొండ పోలీస్ కమిషనరేట్ దగ్గర మొత్తం మల్కజ్గిరి క్లబ్ ఈ జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై నిరసన చేయడం జరిగింది. అందులో మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, మోహన్ బాబు గారు ఒక స్థాయిలో ఉన్నారు, పౌరాణిక చిత్రాలు ఎన్నో చేశారు, ఆయన పాటిస్తూ ఉంటారు కూడా. అలాంటిది ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్న జర్నలిస్ట్ పైన ఎలా దాడి చేస్తారు, ఎలా బూతులు తిడతారు? సో ఈ పాయింట్ మీద మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? తప్పేనండి, 100% మనం తప్పే. అక్కడ ఇష్యూ ఏదైనా జరగవచ్చు, సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా, కానీ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కూడా గొప్ప విషయం. సో మీరు అంత అనుభవజ్ఞులు అయ్యండి, అలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం తప్పు, కానీ ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది. ఇక్కడ నేనేంటంటే ఈ విషయంలో కూడా నేను మోహన్ బాబు గారికే సపోర్ట్ చేస్తాను. అంత పెద్ద సిచ్యువేషన్ లో ఆయన విజ్ఞత పాటించి ఉండొచ్చు, అంత పెద్ద సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేయాలో కూడా ఆయనకు తెలిసి ఉండొచ్చు, కానీ అలా ప్రవర్తించడం అనేది తప్పు. కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన అలా చేయడాన్ని నేను సపోర్ట్ అయితే చేయలే, కానీ ఆయన తప్పు కాదు అని చెప్తాను. మీరు అలా చేయడంలో తప్పేం లేదు అని నేను అనను, కానీ అంటే ఆయన ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక అలా జరిగిందని మాత్రం చెప్పగలను. ఆవేశంలో జరిగిందే తప్ప అది ప్రీ ప్లాన్డ్ గాను లేదంటే కావాలనో జరిగింది అయితే కాదు. సో కాబట్టి ఆ విషయంలో కూడా నేను మోహన్ బాబు గారికి సపోర్ట్ చేస్తాను. ఆయన అలా చేయడం తప్పు, కానీ ఆ సిచ్యువేషన్ లో అనుకోకుండా జరిగింది కాబట్టి అందులో ఆయన తప్పు లేదు. సో అలా జరగడం అనేది నిజంగా విచారకరం. అలా ఆ ఎవరైతే ఆయన ఉన్నారు మీడియా మిత్రులు, ఆయనకి నా తరపు నుంచి కూడా సానుభూతి తెలియజేస్తున్నారు, కానీ ఆ సిచ్యువేషన్ లో ఆయన తప్పు కాదు అనేది నా వాదన. ఓకే. కానీ ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఏంటి అని అంటే, ఆయనకి బీపీ వచ్చి హాస్పిటల్లో అస్వస్థతకి గురవుతున్నారు అని ఒక న్యూస్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అంటే కేవలం బయటకి వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఎక్కడ ఇవన్నీ ఫేస్ చేస్తారన్న భయంతో మాత్రమే కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, హోదా ఉంది కాబట్టి చెప్పిస్తున్నారు. 100% అది కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి విషయాలలో చాలా మంది సెలబ్రిటీసే కాదు, చాలా మంది హోదా ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే చేయాలి. లేదంటే ఏంటంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం 109 అంటే అటెంప్ట్ టు మర్డర్ అనేది ఒక పెద్ద సెక్షన్. అదే అంటే మన పాత సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే ఉంటది కదా 307 సెక్షన్. అంటే చాలా అది ఏంటంటే గాఢత కలిగిన నేరాలకి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీకి తీసుకొని పోలీస్ ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో అలాంటప్పుడు ఈయన తప్పించుకోవాలి అని అంటే ఏంటంటే మెడికల్ గా ఆయన అన్ఫిట్ అయినప్పుడు, ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఇలా ఉంటే తప్పించుకోవచ్చు అనే ఒక అంశంలో ఇలా చాలా మంది అంటే పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ ఇలా చేస్తుంటారు. సో అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి అది నిజం కాదేమో అనేది నా ఉద్దేశం.